నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు, ఏ పత్రిక ఏ అంశాన్ని ఎట్లా హైలైట్ చేసిందో చూద్దాం. ముందుగా ఈనాడులో ఆదిత్య విజయం నిర్దేశిత లంగరాజు పాయింట్కు ఆదిత్య L1 వ్యోమనౌక అనే వార్తను ఫోటోతో సహా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక వామ్మో విమానం అని ఒక వార్త ఉన్నది. ఇది 5 కిలోమీటర్ల ఎత్తులో తలుపులు ఊడిపోవడంతో ప్రయాణికుల గగ్గోలు అనే ఒక వార్తను ఈనాడులో 2 అంశాలు బ్యానర్లో ఇచ్చింది. ఇక 3 క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధి, 2050 నాటికి పారిశ్రామిక తెలంగాణ, పెట్టుబడుల కోసం మెగా మాస్టర్ పాలసీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి సంబంధించిన వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. రేవంత్ అధ్యక్షన ప్రదేశ్ ఎన్నికల కమిటీ అని మరొక వార్త కూడా ఉన్నదిగా. 1 కోటి దాటిన అర్జీలు, ముగిసిన ప్రజాపాలన సభలు, ఆఖరి రోజు భారీ స్పందన అని ఒక వార్త ఉన్నది. ఇక టీజీఓ అధ్యక్షురాలు మమతకు స్థానచలనం అనే వార్త మొదటి పేజీలో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఫార్ములా ఈ రేసు రద్దు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. లోక్సభ ఎన్నికల బరిలో కేటీఆర్ అనే మరొక వార్త కూడా ఉంది. మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం, బారాస ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ అనే వార్త ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికలు విడివిడిగానే, కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ, శాసనసభ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వికాస్ రాజు అనే వార్త ఉన్నది. పార్లమెంటులో మాట్లాడే అవకాశం రాకనే న్యాయయాత్ర ఖర్గే, లక్షద్వీపులో ఈత కొట్టిన ప్రధాని మణిపూర్ వెళ్ళలేరా అని ప్రశ్నని లోపలి పేజీలోకి ఇండికేషన్ ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇవి ఈనాడు మొదటి పేజీలో హైలైట్ చేసిన విషయాలు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఫుల్ పేజీలో జిల్లాలపై కమిషన్, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు అని ముఖ్యమంత్రితో ప్రత్యేక ఇంటర్వ్యూకి సంబంధించిన సమగ్రమైన వార్తను ఆ అర పేజీకి పైగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక వీటితో పాటుగా ఆదిత్య విజయం, ఇస్రో మొట్టమొదటి సౌర పరిశోధన ప్రాజెక్ట్ సక్సెస్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా ప్రజాపాలనకు దరఖాస్తులు 1.25 కోట్లు అని, ఇందులో 6 గ్యారెంటీలకే 1,05,00,000 దరఖాస్తులు ఉన్న వార్త మొదటి పేజీలో ఉన్నది. సచివాలయం 9వ ఫ్లోర్లోకి సీఎంఓ అని క్వశ్చన్ మార్క్తో కూడిన ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక 20 మంది బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పు అనే వార్త కూడా ఉన్నది మొదటి పేజీలో. మెగా మాస్టర్ ప్లాన్ 2050, రాష్ట్రమంతటా హైదరాబాద్ తరహా అభివృద్ధి అని ఒక వార్త మొదటి పేజీలో ఉన్నది. ఫార్ములా ఈ రేసు రద్దు అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక జనంలోకి కేసీఆర్ కోలుకుంటున్నారు, ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్యకు అనే వార్త ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో సిరీస్ విజయమే లక్ష్యంగాని, తర్వాత రాజ్యాంగం ఓ రక్షణ కవచం అనే 2 వార్తలను ఇయర్ ప్యానల్లో ఇచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో ఎన్నికలు నేడైన వార్త ఉన్నది. గాల్లో గజగజ అనే వార్త, విజయవంతంగా సర్జరీని, ప్రజా న్యాయం కోసమే యాత్ర అనే వార్త, మల్లికార్జున ఖర్గే సంబంధించిన వార్త, చిన్న వార్తలు ఇచ్చి లోపల పేజీలోకి ఇండికేషన్ ఇచ్చింది సాక్షి పత్రిక. ఇక 3 క్లస్టర్లుగా తెలంగాణ, అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా విభజన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ప్రజాపాలన దరఖాస్తులు 1,25,00,000 అనే వార్త ఉన్నదిగా. ఆదిత్య L1 లగ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య L1 అనే వార్త సాక్షి మొదటి పేజీలో ఫోటోతో సహా హైలైట్ చేసింది. తెలంగాణ పీఈసీ ఏర్పాటు, చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కూడా ఉన్నది. పొద్దున్నే ప్రయాణాలొద్దు, తెల్లవారుజామున పొంచి ఉంటున్న పొగమంచు ముప్పు అనే స్టోరీ కూడా మొదటి పేజీలో ఉంది. కాంగ్రెస్లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర, కాంగ్రెస్లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర అనే కథనం కూడా ఉన్నది. ఇది వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. ఇక వేములవాడ రాజన్న కోడెలు పక్కదారనే ఒక వార్త కూడా ఉన్నది. ఫార్ములా ఈ రేసింగ్ రద్దు అనే వార్త సాక్షిలో కూడా మొదటి పేజీలో ఉంది. అదే రేపడదు, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే, మునుముందు మంచి రోజులు వస్తాయి, ఏడాదిలోనే కాంగ్రెస్కు తిరుగుబాటు తప్పదు, త్వరలోనే కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను సాక్షి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆదిత్య విజయం అని ఇయర్ ప్యానల్లో హైలైట్ చేసింది. ఇక కొత్త ఓటుకు 7.69 లక్షల దరఖాస్తులు, ముగిసిన నమోదు గడువు, లోక్సభ ఎన్నికలకు ఫిబ్రవరి 8 తుది జాబితా అనే వార్త ఇయర్ ప్యానల్లో ఉన్నది. వీటితో పాటు రద్దుల బాట, మళ్ళీ జిల్లాల పునర్విభజన అధ్యయనానికి జ్యుడిషియల్ కమిషన్, సీఎం రేవంత్ అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేస్తారు. ఇక మొండి చేయి తొండినోరు, ఇదే కాంగ్రెస్ అసలు విధానం, అందుకే రోజుకో పథకం రద్దు అనే వార్త ఉన్నది. త్వరలో జిల్లాల పర్యటన కేసీఆర్ అనే వార్త కూడా మొదటి పేజీలో నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక పాలమూరులో ఉప సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం అనే వార్త ఉన్నది. ఇక
హైదరాబాదులో ఫార్ములా ఈ ఇక లేనట్టే అనే ఒక వార్త ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిన పనులైన మరో వార్త. ప్రజాపాలన దరఖాస్తులు 1,25,00,000 అన్న వార్త నమస్తే తెలంగాణలో కూడా మొదటి పేజీలో హైలైట్ చేసిండ్రు. 4 దినపత్రికల్లో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాల సమాహారం ఇది.